ప్రతి వ్యక్తి కూడా ఆహారం ఏం తీసుకోవాలి అనే ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ముందు ఒక ఆహారంలో ఏమేమి తింటున్నాం అనేది ఉంటుంది. ఆహారంలో ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి 3 మేజర్ డివిజన్స్. ఇవి కాకుండా వాటర్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్‌కు ఎగ్జాంపుల్ ఏమిటంటే మనం తినే అన్నం గానీ, రొట్టెలు గానీ. ప్రోటీన్స్‌కి ఎగ్జాంపుల్ ఏమిటంటే వెజిటేరియన్స్‌కి అయితే పప్పులు, పప్పుధాన్యాలు. నాన్ వెజిటేరియన్స్‌కి అయితే ఎగ్గు, చేపలు, తర్వాత మాంసము. మిల్క్‌లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ అనేది మినిమమ్‌గా కనీసము వాళ్ళ వెయిట్‌ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కిలోల వ్యక్తి ఉన్నాడనుకోండి. అతను కనీసం 50 గ్రాముల ప్రోటీన్ 24 గంటల్లో తీసుకోవాలి. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకోండి. ఆ ప్రెగ్నెంట్ లేడీకి లోపల పాప పెరగాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి కూడా ఎక్స్ట్రా ప్రోటీన్ తీసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో వాంతుల వల్ల కానీ, వాళ్ళకున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ తీసుకోలేని వాళ్ళకు సోయాబీన్ అని దొరుకుతుంది. ఈ సోయాబీన్‌లో 40% ఆఫ్ ది ప్రోటీన్స్ ఉంటాయి. హైయెస్ట్ ప్రోటీన్స్ ఇన్ ద వెజిటేరియన్ దిస్. ఈ సోయాబీన్‌ను అన్నంలో కలుపుకోవచ్చు, రొట్టెల్లో కూడా కలుపుకోవచ్చు. సో, సోయాబీన్ వాడకం అనేది ముఖ్యంగా లేడీస్ పెంచుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. మనకు దురదృష్టవశాత్తు ఎస్పెషల్లీ మనకు సోషియో ఎకనామికల్ కండిషన్స్ పూర్‌గా ఉన్నప్పుడు అన్నం ఎక్కువ పెట్టేసి కూరలు, పప్పులు తక్కువ పెట్టేవాళ్ళు. సో, అన్నం ఎక్కువ తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఇన్‌పుట్ ఎక్కువైపోతుంది. కానీ ప్రోటీన్స్ అవి డెఫిషియెంట్‌గా ఉంటాయి. సో, ప్రోటీన్స్ తీసుకొని కొద్దిపాటి అన్నము లేదా కొద్ది రొట్టెలు తినేసి మిగతా అంతా ప్రోటీన్స్ తీసుకోవడం హ్యాబిట్ చేసుకోవాలి. ఫ్యాట్స్ కూడా కొద్దిపాటి తీసుకుంటే సరిపోతది. ఇవన్నిటి వల్ల కూడా మనకు స్పెర్మ్ కౌంట్ పెరగడానికి అవకాశాలుంటాయి. బాల్స్ నుంచి స్పెర్మ్స్ తయారవుతాయి. మగవాళ్ళకున్న 2 బాల్స్ నుంచి. ఈ బాల్స్ వెరీ సెన్సిటివ్ టు టెంపరేచర్. మీరు గోరువెచ్చని నీళ్ళతో 2, 3 నిమిషాలు స్నానం చేసినా స్పెర్మ్స్ డ్యామేజ్ అయిపోతాయి. ముఖ్యంగా చాలాసేపు వేడి నీళ్ళతో స్నానం చేయడము, సానా బాత్ అని ఉంటుంది ఒకటి. స్టీమ్ బాత్ అంటారు. అలాంటివి చేయడం వల్ల అవుతుంది. మూడోది లైఫ్ స్టైల్స్. టైట్ అండర్‌వేర్ ఏసుకోవడం, దాని మీద ఇంకో అండర్‌వేర్ ఏసుకోవడము, ఇవన్నీ తగ్గించుకోవాలి. ఈ టైట్ అండర్‌వేర్ మానేసి లూజ్ బట్టలు వేసుకోవాలి. తర్వాత సైక్లింగ్ గానీ, హార్స్ రైడింగ్ గానీ ఉంటే మానేయాలి. ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇందాక చెప్పినటువంటి ఫుడ్. మూడోది ఏమిటి అంటే కొన్ని స్పెషల్ పళ్ళల్లో కొన్ని టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ పెంచేటువంటి లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దానిమ్మ పళ్ళు అవి తీసుకున్నప్పుడు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఒకవేళ తగ్గి ఉంటే అది పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ లాంటివి తీసుకోవాలి. ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. టైట్ అండర్‌వేర్ వేసుకోవద్దు. మామూలు అండర్‌వేర్ కూడా ఇంటికి రాగానే తీసేయాలి. జీన్ ప్యాంట్స్ వేసుకోవడం మానేయాలి. అమ్మాయిలకు జీన్ ప్యాంట్స్ పర్వాలేదు గానీ, అబ్బాయిలు జీన్ ప్యాంట్స్ వేసుకోకూడదు. ఒకవేళ వేసుకున్నా లూజీ వేసుకోవాలి. ఇంటికి రాగానే జీన్ ప్యాంటు లోపల ఉన్న అండర్‌వేర్ తీసేసి పైజామా గానీ, లుంగీ గానీ వితౌట్ అండర్‌వేర్ వేసుకోవాలి. టైం దొరికినప్పుడల్లా ఒక క్యారీ బ్యాగ్‌లో ఐస్ ముక్కలేసుకొని బాల్స్‌కి దగ్గరగా పెట్టుకోవాలి. సో, ఎంత టెంపరేచర్ తక్కువుంటే ఆ బాల్స్ అంత బాగా పనిచేయగలవు. ఇవి కాకుండా ఏవైనా హార్మోన్ డెఫిషియన్సీ థైరాయిడ్ గానీ, టెస్టోస్టెరాన్ గానీ ఇవేమైనా తక్కువుంటే వాటిని రీప్లేస్‌మెంట్ చేసుకోవాలి. ఇవి చేసుకుంటే సరిపోతది స్పెర్మ్ కౌంట్ పెరగడానికి. ఒక స్పెషల్ కండిషన్ ఉంది. దాన్ని వెరికోసిల్ అంటారు. వెరికోసిల్ అంటే అర్థం ఏంటి అంటే ఆ బాల్స్‌కొచ్చే రక్తం బానే వస్తుంది గానీ, దాని నుంచి మళ్ళీ ఆక్సిజన్ వాడిన తర్వాత బ్లూ కలర్ బ్లడ్ పోయేది బాగా ఉండదు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వంటింట్లోకి ట్యాప్ బానే వస్తుంది. కానీ అంట్లు తోమిన తర్వాత పోవట్లేదు. ఈ అంట్లు తోమిన తర్వాత పోకపోవడం వల్ల మనకు వంటింట్లో అయితే వాసన వస్తూ ఉంటుంది. దోమలు వస్తుంటాయి. సో, బాడీలో ఏమైతుంది అంటే ఈ వెరికోసిల్ క్రియేట్ అయిపోయి వెరికోసిల్ వల్ల ఆ టెస్టికల్ నుంచి రావాల్సిన స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది మొదట్లో కొద్ది రోజులు బాడీ విత్‌స్టాండ్ కాగలదు. దాన్ని రివర్సిబుల్ స్టేజ్ అంటారు. ఈ రివర్సిబుల్ స్టేజ్ నుంచి వాళ్ళు ఇర్రివర్సిబుల్ స్టేజ్‌లో వెళ్ళిన తర్వాత అప్పుడు సర్జరీ చేసినా కూడా వాళ్ళకు అనుకున్నంత ఫలితం రాకపోవచ్చు. ఈ వెరికోసిల్ సర్జరీ 2, 3 రకాలు ఉంటుంది. ఒకటేమో ఇంజెక్షన్ ద్వారా చేస్తారు. రెండోది ఓపెన్ సర్జరీ ఉంటుంది. మైక్రో సర్జరీ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో 2025లో ఓపెన్ సర్జరీ విత్ మైక్రోస్కోప్ ఈస్ ద బెస్ట్ రిజల్ట్స్. సబ్ ఇంగ్వినల్ ఓపెన్ మైక్రో సర్జరీ అనేది వెరికోసిల్‌కు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి.